ఇచ్చిన చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసిడి అండ్ బిఈసిడి ఆర్ పారలగ్రామ్స్ అని చెప్పినారు. అలాగే బీసీఎఫ్డి, సో బీసీఎఫ్డి అనేది ఒక రాంబస్ అని ఇచ్చినారు. ఓకేనా, బీసీఎఫ్డి అనేది ఒక రాంబస్లో మనకి ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఒక స్క్వేర్ మాదిరే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇలా ఈక్వల్ తీసుకున్నప్పుడు అలాగే ఇంకొక యాంగిల్ కూడా ఇచ్చినారు, యాంగిల్ డిబిసి. డిబిసి అంటే బి దగ్గర యాంగిల్ ఎంత, 80 degrees. రాంబస్లో యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలాగే అడ్జసెంట్ సమ్ చేస్తే, సో పక్క పక్కనే ఉండే యాంగిల్స్, రెండు యాంగిల్స్ సమ్ చేస్తే 180 degrees రావాలి, సప్లిమెంటరీ అవుతాయి. సో దేర్ ఫోర్ ఇక్కడ యాంగిల్ 100 ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ 80 ఉంది కాబట్టి. అది కాకుండా ఈ టూ సైడ్స్ ఈక్వల్ కదా, ఐసోసెల్స్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ 50 degrees, ఇక్కడ 50 degrees యాడ్ చేస్తే 100. సో అలాగే ఇక్కడ కూడా 50-50 అనేవి ఉంటాయి. సో అలాగే మనకి ఏబిసిడి ఒక పారలగ్రామ్ అన్నారు, ఇక్కడ కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఇక్కడ కూడా 50. అలాగే బిడిసిఈ అనేది కూడా ఒక పారలగ్రామ్ అన్నారు, ఇక్కడ కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ కూడా 50. సో ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ 50, ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 50. సో దేర్ ఫోర్, సో యాంగిల్ ఏ ఎంత, అన్ని యాంగిల్స్ కనుక్కోమన్నారు కదా, 50 degrees. యాంగిల్ ఈ ఎంత, 50 degrees. సో యాంగిల్ ఎఫ్ వచ్చేసి ఎంత, ఎఫ్ వచ్చేసి 80 degrees. సో ఇది ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్. థ్యాంక్ యూ.